5 ప్రాజెక్టులకు ఆయువు పోయండి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ 5 ప్రాజెక్ట్స్కి ఆయువు పోయండి. మెట్రో, RRR, డ్రై పోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి. సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి. కొత్తగా మరో 29 IPS పోస్టులు అవసరం. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచన అని ప్రధాని అభిప్రాయపడినట్టు వెల్లడి. అభిప్రాయపడినట్టు వెళ్ళాడంటే ఎవరు చెప్పారు? బయటకు వచ్చి ఎవరు? ఈయన చెప్పిండా, ఆయన చెప్పిండా, లేదా మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా విని చెప్పిరా? మీకెట్లా తెలిసింది? ఈనాటి పేపర్ ఆయనకు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా రాసింది. వీళ్ళు ఇది ఈ మీటింగ్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు. ఇప్పుడు ఈయన ఇట్లా ఈ రకంగా రాసుకుంటూ వచ్చిండు. ఆంధ్రజ్యోతి ఆయన ఏం రాసిండు? ఆంధ్రజ్యోతి ఆయన కూడా 5 కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి. RRR దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి. దానికి సమాంతర రైల్వే లైన్ అవసరం. మూసీ ప్రాజెక్టు డ్రై పోర్టుకు సహకరించాలి. సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటు చేయాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు. వీటిని సాధిస్తే కిషన్ రెడ్డికి పౌర సన్మానం చేసి గండపేరెండం తొడుగుతానన్న రేవంత్ రెడ్డి. SLBC ప్రమాదంపై ప్రధానమంత్రికి వివరించాను అన్న ముఖ్యమంత్రి. ఇది ఆంధ్రజ్యోతి. ఇక ఈయన చూడండి ఇట్లా, నమస్తే తెలంగాణ ఆయన చూడండి. ఇక ఈయనకు మొత్తం వచ్చి చెప్పినట్టే. వాళ్ళది ఒక లెక్క, వాళ్ళది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది, వీళ్ళది ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ఇక లోపల ఏం జరిగిందని ఎవరికి తెలుసు? వాళ్ళిద్దరికి తప్ప. అవకాశం ఉంటుందా ఏమన్నా? మోదీ ఝలకట, సీఎం షాక్ అయిందట. అసలు ఇక ఆడ ఉండనే ఉండదు, షాక్ అయిపోయి బయటకు ఉరికొచ్చిండా. నోట్ ఇచ్చి మరీ నిలదీసిన ప్రధానమంత్రి అట. అవాక్కైన రేవంత్ అట. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నా ఇద్దరికి, వాళ్ళ పార్టీలు వేరైనా, వాళ్ళు ఎంత బద్ధ శత్రువులైనా మంచిగానే పలకరించుకుంటారు. నిలదీయడాలు, అవాక్కవడాలు, షాక్ అవ్వడాలు ఇట్లాంటివి ఉంటాయా? అసలు? ఇది ఈయన లైన్. ఇది పీఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైందట. వినతి పత్రంతో ప్రధాని వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి 9 అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోదీ. రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాల సంగతి ఏందని ప్రశ్న. సరే సార్ చూస్తాను అంటూ వెనుదిరిగినట. ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు. ఎవరి లెక్కలో వాళ్ళు పేపర్లు, ఎందుకంటే ఆయా పార్టీలకి ఆయా వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాయి ఈ న్యూస్ పేపర్లు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన లైన్ని వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతారు. సింపుల్, అంతే. మనం అన్ని పేపర్లు కానీ మనకు క్లారిటీ రాదు. మనం వల్ల మళ్ళీ దాన్ని విశ్లేషించుకుంటే తప్ప ఏముంటుంది? ఆడ జరిగేది ఏముంటుంది? మాకు ఇది కావాలని అడుగుంటాడు, ఓకే పరిశీలిస్తామని అంటాడు. అంతకుమించి ఏముంటుంది? ఇంకేమైనా ఆయన క్వశ్చన్స్ అడిగి ఉంటాడు. తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన 5 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సీఎం బుధవారం ఢిల్లీలో ప్రధానిని ఆయన అధికారిక నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సుమారు గంట సేపు ఆయా అంశాలపైన ప్రధానితో చర్చించారు. వాటిలో హైదరాబాద్ మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే కనెక్టివిటీ, సబర్మతి, గంగా యమునా తరహాలో మూసీ పునరుద్ధరణ, తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు అంశాలున్నాయి. ఇందులో 1-2 అంశాలు మినహాయిస్తే స్కూళ్ళకు సంబంధించి కానీ, ఇండ్లకు సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ ఇట్లాంటి కొన్ని కీలకమైన విషయాల్లో ఏమైనా డిమాండ్లు పెట్టొచ్చు కదా. అది కదా చాలా ఇంపార్టెంట్. ప్రాధాన్యత అంశాలు అవి కదా. ఫస్ట్ విద్య, వైద్యం, ఉపాధి. సరే ఈ అందుకే చెప్పినా కదా నేను, 1-2 అంశాలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మూసీదన్నారు. ఇవన్నీ ప్రయారిటీ బేస్డ్లో మీకు తర్వాత తీసుకునే ఇబ్బంది లేదు. అత్యవసరంగా లాస్ట్ 10 years కాలంలో విద్యా వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది రాష్ట్రంలో. దాని గురించి అడగాల. ఆరోగ్యంలో చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాం, దాని గురించి మాట్లాడాలా. ఈ 2 అంశాలు ఏవి? ఏ ప్రభుత్వానికి కూడా ఇది ప్రియారిటీ కాకుండా పోయింది. ఏమనంటే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈయన అంటాడు, ఆయుష్మాన్ భారత్ అని ఆయన అంటాడు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ల సంగతి ఏంటంటే ఎవరు మాట్లాడారు? సో ఇది నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన మాట. ఖచ్చితంగా రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి. ఏం జరుగుతున్నది ఏంటి అని, ఇంటర్నల్ పాలిటిక్స్ వీటి గురించి మాట్లాడుతుంటారు. కేసీఆర్ గురించి కూడా, బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా చర్చ జరిగి ఉంటుంది. అవన్నీ ఎట్లా ఎవరు చెప్పాలా? వాళ్ళు మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్తుంది నమ్మాలి అంతే. ఎవరైనా చెప్పిరా, ఏమైనా మాట్లాడిరా? ఏం లేదు. సో కాకపోతే
ప్రధానమంత్రి ఆయన కూడా చెప్పిండట కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, వీటిని కూడా పరిశీలించండి అని చెప్పిండట. ఏంది ఏం నోట్ ఇచ్చిండు? ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు కదా, రివర్స్ నోట్ ఇచ్చిండని అంటున్నారు. ఏం రివర్స్ నోటు? కేంద్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ కిందనో ఇంకా వేరే స్కీమ్స్ కిందనో డబ్బులు రిలీజ్ చేస్తే వాటిని దానికోసం ఖర్చు పెట్టకుండా వేరే వాటి కోసం వాటిని డైవర్ట్ చేసి పడేసారు. ఇప్పుడు ఉపాధి హామీ డబ్బులు పంపిస్తే దాన్ని హరితహారం కోసం ఈ దొంగలు లాస్ట్ గవర్నమెంట్లో దానికి ఖర్చు పెట్టిరు. ఇండ్ల కోసం కేటాయిస్తే దాన్ని డైవర్ట్ చేసిరు. ఇగో పిఎంఏవై సర్వే పూర్తి చేయించండి అని అడిగిండట మోదీ. 2016-18 మధ్య 70,000 ఇండ్లు ఇచ్చినా అమలు చేయలేదని చెప్పిండట. ఇప్పుడు వీళ్ళు ఏం రాశారు నమస్తే తెలంగాణలో? నమస్తే తెలంగాణలో ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అట. ఆ రివర్స్ నోట్ ఎవరి మీద ఇచ్చిండు? నీ మీదనే ఇచ్చిండు. 2016-18 మధ్య 70,000 ఇండ్లు ఇచ్చినాం, ఏమైనా మీ ఇండ్లు అని అడిగిండట. ఎవరున్నారు గవర్నమెంట్లో? ఎవడు సమాధానం చెప్పాలి దీనికి? సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని, అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో పెండింగ్లో ఉన్న వివిధ కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించిన జాబితా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తనను కలిసిన సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న అంశాలే అని తన దృష్టికి ఇప్పుడే వచ్చినందున అధికారులతో సమీక్షించి వేగంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నాకు ఇచ్చిన పెండింగ్ అంశాలను సీరియస్గా తీసుకుంటున్నా, అధికారులతో సమీక్షించి పరిష్కారానికి కృషి చేస్తా. ఇవి మీడియాకు వెల్లడించకుండా దాచిపెట్టొచ్చు, కానీ ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే బయట పెడుతున్నా అని పేర్కొన్నారు. ఏమేమి ఉన్నాయి అందులో? ఇప్పుడు కేటీఆర్ నమస్తే తెలంగాణ, కేసీఆర్ ఫ్యామిలీ అంతా కలిసి చెప్పాలి. ఇది రివర్స్ నోటా? ఇది ఎవరికి రివర్స్ నోట్? ఈ గవర్నమెంట్కి రివర్స్ నోటా, మీకు రివర్స్ నోటా అని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2016-17, 17-18 ఆ 2 సంవత్సరాల్లో తెలంగాణకు 70,674 ఇండ్లు కేటాయిస్తే దాన్ని అమలు చేయలే. పైగా కేంద్రం విడుదల చేసిన వాటాను తిప్పి పంపింది. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కింద పంపిస్తే మాకు అక్కర్లేదని తిప్పి పంపిండాడు. దొంగలు కదా మీరు. మళ్ళీ ఇప్పుడు 2024-25 నుంచి దీన్ని రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంతో కలిపి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానంలో అమలు చేయడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2018 ఆవాస్ ప్లస్ సర్వే పూర్తి చేయలే. అందువల్ల రాష్ట్రంలో లబ్ధిదారుల ఎంపిక జరగలే. ఫలితంగా రాష్ట్రానికి లక్ష్యాలు కేటాయించలే. ఇప్పుడు ఈ పథకం కింద అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి మార్చి 31 లోపుగా కుటుంబ సర్వే పూర్తి చేయాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని విస్తరించాలి. ఇప్పటి వరకు 4G మొబైల్ కవరేజీ లేని గ్రామాలకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా పూర్తి స్థాయిలో మొబైల్ కవరేజీ కల్పించాలి. 32,797 కోట్ల విలువైన రిలయన్స్ జియో 5G ఆర్ 4G విస్తరణ ప్రాజెక్టు 2 రూట్లలో రైట్ ఆఫ్ వే వివిధ జిల్లాల్లో అటవీ అనుమతులు ఇవ్వని కారణంగా 2022 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉందట. ఎవరు అప్పుడు ఉన్నారు అధికారంలో? కేసీఆర్. 18,189 కోట్ల విలువైన జె చొక్కారావు దేవాదుల, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ ప్రాజెక్టులు 2023 జూన్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. భూసేకరణ, వివాదాల పరిష్కారం, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపకపోవడమే ఇందుకు ప్రధానమైన కారణం. బీబీనగర్ ఎయిమ్స్కు సంబంధించి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు విద్యుత్ కనెక్షన్, నీటి సరఫరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన ఫీజుల కింద 1,365 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. శంషాబాద్లో తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి అప్పగించడానికి తెలంగాణ సర్కార్ 150 కోట్లు ఇంకా ఇయ్యలే. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, కాజీపేట విజయవాడ 3వ లైన్కు అవసరమైన భూసేకరణ, అటవీ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 3,113 కోట్లు చెల్లించాలి. ఇవి 2020 సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నాయి అని ప్రధాని ఇచ్చిన జాబితాలో పేర్కొన్నారు. ఎవరున్నారు పవర్లో? ఎందుకు మీరు ఆ పని చేయలే? మళ్ళీ ఈ రకంగా రాసుకుంటూ వస్తారు, రివర్స్ నోట్ ఇచ్చిర్రు ముఖ్యమంత్రికి అని. వీళ్ళు ఏదో గొప్పలు చేస్తున్నారని మేము చెప్పట్లే, మీరు ఏం చేసిరని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే మీరు మూసుకొని కూర్చోండి. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రభుత్వం మెడలు వంచి అది సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకేం అర్హత ఉన్నదని మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి ఇచ్చిన నోటు మొత్తం మీ గురించే, దరిద్రులు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీటిని రిలీజ్ చేస్తారా? దాని మీద విశ్లేషించి పరిశీలించి
పని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మీరు పెట్టిన ఈ 5 అంశాల్లో కూడా స్కూళ్ళు లేవు, హాస్పిటళ్ళు లేవు. విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దాని గురించి దయచేసి ఆలోచించండి.